నంద్యాల ఎన్నికకు ఇంకా ఎంతో సమయం ఉండగానే టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించేయడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యంలో ముంచెత్తింది. శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోవడం, ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి కూడా వెళ్తానని భావిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ టికెట్ విషయంలో వేగంగా నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ఎక్కువ సమయం ఉండేలా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించారు. బ్రహ్మానందరెడ్డి తండ్రి కూడా టీడీపీలో పనిచేస్తూనే చనిపోయినందుకు ఆయన టికెట్ ఇవ్వడం సమంజసమని పార్టీ నాయకత్వం భావించింది. నంద్యాల ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులు నారాయణ, కల్వ శ్రీనివాసులను చంద్రబాబు నియమించారు. వీరిని నియమించడం వెనుక శిల్పాను తీసేయడమే, అభ్యర్థిని ముందే నిర్ణయించడం వెనుక భారీ స్కెచ్చే దాగి ఉన్నట్టు తెలుస్తుంది. వీరిని ఎన్నికల్లో టీడీపీ డబ్బు సంచులు కుమ్మరించేందుకు నియమించారు వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నారాయణను రంగంలోకి దించారంటే అది డబ్బు వెదజల్లడానికే అని అంటున్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న ప్లాన్ను తిప్పికొట్టేందుకు జగన్ మరో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ప్లాన్ని ముందే పసిగట్టిన జగన్ ముందస్తు శిల్పాలోని తన పార్టీలోకి చేర్పించుకున్నారు. శిల్పాకు అండగా గంగులను, గోపాల్ రెడ్డిని కూడా ఉంచారు. అయితే అధికార బలంతో డబ్బు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్న టీడీపీకి దిమ్మె తిరిగేలా మరో ప్లాన్ గీస్తున్నట్లు తెలుస్తుంది. పలు రకాల ప్లాన్లను చక్కర్లు కొడుతున్నాయి. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పట్లో తెలియదు. అమలు జరుగుతూ ఉంటే జగన్ అంటే ఏంటో అర్థమవుతుందని అంటున్నారు.